మిత్రులారా, గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తీసుకోవడం పాపమా లేక పుణ్యమా? ఒకవేళ అది పాపమైతే మరణానంతరం యమలోకంలో దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందా? మాంసాహారం తీసుకునేవారు చేసే పూజను దేవుడు నిజంగానే స్వీకరించడా? మనిషి ఏ రకమైన పనులు చేయడం వల్ల కుక్క, పాము, మేక లేదా ఇతర జంతువుల రూపంలో జన్మిస్తాడు? మిత్రులారా, ఈ కలియుగంలో ఈ విషయంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనుషుల ఆహారం కోసమే దేవుడు జంతువులను సృష్టించాడని, కాబట్టి మాంసం తినడం పాపం కాదని కొందరు వాదిస్తుంటారు. అయితే శాస్త్రాలు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. అసలు సత్యమేమిటి? కర్మ సిద్ధాంతం పునర్జన్మ మరియు చేసిన పనికి తగిన ఫలితాన్ని తప్పక అనుభవించాలనే మార్పులేని శాశ్వత నియమం గురించి కూడా మనం తెలుసుకుందాం. నేటి కథ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుంది. ఇందులో గరుడ పురాణం, శ్రీకృష్ణుడు మరియు శివుడు వెల్లడించిన రహస్యాలు ఉన్నాయి. వీక్షకులారా, ఈ కథను చివరి వరకు వినాలని మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను. ఎందుకంటే పాక్షిక జ్ఞానం గందరగోళానికి దారితీస్తుంది, కాని సంపూర్ణ జ్ఞానం సత్య మార్గాన్ని చూపిస్తుంది. మీరు మహాదేవుని నిజమైన భక్తులైతే దయచేసి భక్తితో కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాయండి. ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. అప్పుడే దేవి సత్యభామ ఆందోళనతో ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు: స్వామి, ఈరోజు నేను నా చెలికత్తెలతో కలిసి ద్వారకలో విహరిస్తుండగా కొందరు దుర్మార్గులు చిన్న నిస్సహాయ జీవులను ఆహారం కోసం చంపడాన్ని చూశాను. అది చూసి నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. దానికి మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చారు: దేవి సత్యభామ, నీ మనసులో ఏ ప్రశ్న మెదిలింది? సంకోచం లేకుండా చెప్పు, నేను తప్పక సమాధానం ఇస్తాను. అప్పుడు దేవి సత్యభామ ఇలా అడిగారు: స్వామి, మనిషి ఈ చిన్న అమాయక జీవులను చంపి తినడం పాపమా లేక పుణ్యమా? చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: దేవ్ట్, ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక పురాతన కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ విన్న తర్వాత మాంసాహారం తీసుకోవడం పాపమా లేక పుణ్యమా అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవి సత్యభామ ఆసక్తితో, స్వామి, దయచేసి ఆ కథను చెప్పండి అని కోరారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు: ఓ దేవి, ఇది గరుడ పురాణంలోని అత్యంత రహస్యమైన గాథ. దీనిని